ఇవన్నీ కూడా ఒకే స్థాయిలో వస్తుంది సార్. ఆయన సాక్షి సంతకాలు పెట్టుకొని కూడా ఫ్రీనే ఉంది సార్. వాళ్ళు నువ్వేమో సగం చూడండి అన్నీ అంటే ఇప్పుడు ఆయన చూసారు రూపేలో ఉంది వీళ్ళు 86లో కదా కొన్నదాన్ని పెట్టుకున్నారు. వాళ్ళకి అప్పటికి దాన్ని అవ్వాలని ఎన్ని పెట్టి నడుచుతారు. విచిత్రం చూసామన్న కొన్న డాక్యుమెంట్ అంటే తేట్లే. ఎందుకంటే మనం ఫోరెన్సిక్ పంపం అనేది మనం ఆల్రెడీ అన్నాం. ఏమైనా పాస్బుక్ అంటే కూడా చూపించాం. అది అడుగుతలేదు ఇవ్వలేదు. అది లేదని చెప్పి ఫైన్ అంత అవేర్నెస్ లేదు కానీ 6 టికెట్ ఎట్లా చెప్తే 6 అంటే చేసి పడేది. దీని ఎవరు సాక్షి? బ్రహ్మయ్య. మరి మార్క్స్ తెచ్చుకోలే, ఇక చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వాళ్ళ దగ్గర ఏమైనా పని చేశారు? నమస్తే. తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఒకే ఒక సమస్య ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలని, పేద ప్రజలని. ఎకరం భూమి లేని ప్రజలకి ఎక్కడో దగ్గర ఎకరమో గుంటనో 2 గుంటలో 6 ఎకరమో భూమి ఉంటే ఏదో ఒక రకంగా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఎవడో ఒకడు కబ్జా చేయడం, వాళ్ళని అక్కడి నుంచి బయటికి నెట్టేయడం, ఇదంతా జరుగుతూ ఉన్నది. సో మనమే కొన్ని 10-100 ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం. నేను ఇవాళ సూర్యాపేట జిల్లాలో ఉన్నా. సూర్యాపేట పట్టణం ఒక రకంగా ఇది. గాంధీనగర్ అనే విలేజ్ అంతకుముందు ఇప్పుడు మున్సిపాలిటీ సూర్యాపేటలో చేరింది. సో ఇది గాంధీనగర్ మున్సిపాలిటీ అనమాట. సూర్యాపేట మున్సిపాలిటీ, గాంధీనగర్ ఇంతకుముందు గ్రామం. ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూసినాం కదా, ఎంఆర్ఓ ఈ యొక్క కబ్జాలన్నింటినీ, సూర్యాపేటలో ఉన్న కొన్ని కబ్జాల మీద ఆయన గ్రౌండ్ విజిట్ చేసి ఎవరు బాధితులు, ఎవరు కల్ప్రిట్స్ అని తేల్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటివరకు అయితే కరెక్ట్గానే కనిపించింది నాకు. లాస్ట్ ఎపిసోడ్లో మనం అక్కడ చూసినప్పుడు కూడా ఆయన పర్ఫెక్ట్గానే 2 వైపులా క్వశ్చన్స్ అడిగి ఇష్యూని సార్ట్అవుట్ చేస్తాడేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చేయాలని అనుకుంటున్నాం, చేస్తాడని ఆశిస్తున్నాం. మరి వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఆలోచించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయి. తాజాలు, మాజీలు, ప్రెజెంటు, అందరూ, ఆల్ పార్టీస్, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, ఇంకోటి లేదు, అన్ని పార్టీల నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కబ్జాలకు తెరదీశారు. సూర్యాపేటలో ఈ డోస్ చాలా ఎక్కువగా ఉన్నది. సో ఇవాళ నేను ఈ ప్రాంతానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంతకుముందు సర్వే నెంబర్ 409, 410, 411, 397లో దాదాపుగా 10 ఎకరాల ఎప్పుడో అనాథరైజ్డ్ లేఅవుట్ వేస్తే అందులో కొనుక్కున్న బుడగ జంగాలు, ఎస్సీలు, బీసీలు, అంతా పేద ప్రజలు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో, మహబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు, ఖమ్మం జిల్లా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ల పరిధిలో భూములు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు కొనుగోలు చేస్తే ఆ భూమిలోకి చాలామంది ఎంటర్ అయిపోయినారు. అంత లీడర్లే ఉన్నారు తెర వెనకాల. ప్రజెంట్ ఒక చిన్న పర్సన్ కనిపిస్తున్నాడు, బుచ్చిరాములు అని. కానీ బుచ్చిరాములు అనేటోడు ఒక పెట్. ఆ బుచ్చిరాములు వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్లో మేమే పెత్తనం అని మాట్లాడే నాయకులు కూడా అందులో ఉన్నారు. సూర్యాపేట జిల్లాను మేమే ఏలబోతున్నాం అనే వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే ఇంకొక ఇష్యూ మన ముందుకు వచ్చింది. పాపం వీళ్ళిద్దరు భార్యాభర్తలు, పెద్ద మనుషులు. ఏంటోళ్ళే మనం ఎస్సీలే. వీళ్ళు దళితులు. వీళ్ళు దళితులు గతంలో రెడ్ల దగ్గర ఆనాడు పనిచేసి వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళకి చేతనైనంత 1000 రూపాయలు 2000 ఇచ్చి, ఆనాడు భూమికి వాల్యూ లేదు కదా. వీళ్ళు దాదాపు ఒక 4 ఎకరాల భూమిలో సాగులో ఉన్నారు, కాస్తులో ఉన్నారు. ఇక వీళ్ళు రిజిస్ట్రేషన్లు ఇవి లేవు కదా తెలంగాణలో, పేపర్ల మీద రాయించుకోవడం, ఇది తప్ప మనం భూమిలో ఉన్నామని అంటే ఇది భూమి మనదనేది ఒక ఇది ఉంటుండే. సో ఇందులో సేమ్ ఇందులో కూడా
బుచ్చిరాములు అనే ఈ పర్సన్ 2012-13లో ఎంటర్ అయిపోయాడు. ఎట్లా ఎంటర్ అయ్యిందంటే మొత్తం ట్యాంపరింగ్, డాక్యుమెంట్స్ మొత్తం ట్యాంపర్ చేయడం, అధికారులను మేనేజ్ చేయడం, అంతా ఆల్ ఎవిడెన్సెస్ మన ముందు కనిపిస్తున్నాయి. చివరికి సంతకాలు కూడా ఫోర్జరీలు అయినాయి. సూర్యాపేటలో జరిగిన వ్యవహారం ఇదంతా. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన భూమిలో కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ వచ్చి గ్రౌండ్ విజిట్ చేసి మీకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏ పార్టీ న్యాయం జరుగుతుందో చూడాలి. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. ఏ సర్వే నెంబరే మనది? సర్వే నెంబర్ తెలియదు పెద్ద మనిషి. 340. ఎప్పుడు కొన్నావు నువ్వు? 30 సంవత్సరాలు సార్. 30 ఏళ్ళు అవుతుంది. ఎవరి దగ్గర కొన్నావు? ప్రతాప్ రెడ్డి దగ్గర కొన్నావు. మరి మీ భూమిలో అప్పటి నుంచి సాగు చేస్తూనే ఉన్నారు కదా మీరు. మరి ఎప్పుడు ఇబ్బంది అయింది మీకు? ఈ సంవత్సరం అయింది సార్. సంవత్సరం అవుతుంది. ఏమంటున్నారు వచ్చి నాది భూమి నీకు ఇక్కడిది అని మన సర్వే చేసిండు. వచ్చి నాతో సంతకం పెట్టుకుని ఎందుకే నేనంటే సర్వే చేస్తాం సార్ భూమి మొత్తం అని చెప్పిండు. దొంగతనానికి వచ్చి నేను గొడ్డకాడున్నా సంతకం పెట్టించుకొని పోయిండు సార్. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కదా సంతకం పెట్టించుకొని పోయిండా? దేని మీద? కాగితం మీద. నువ్వు ఎందుకు సంతకం పెట్టినావు? సర్వే చేస్తాడు ఇచ్చిన పెట్టినా. వచ్చి అడిగిన ఆయన ఎవరు? ఆడే వచ్చిండు. ఎవడు? బుచ్చిరాంగాడు. ఆడొచ్చి సారు ఆడ వచ్చి నిలబడి పెట్టించాను. అన్న నేను సర్వే చేపిస్తాను చుట్టూ మొత్తం నాది ఎంత ఉందో చూస్తాను చేపించింది సార్. వస్తే నేను సంతకం పెట్టా. ఇంకా పడ చేసుకున్నాడు. 30 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటాను. భూమిలో నువ్వే ఉన్నావుగా? నేనే చేస్తాను 30 సంవత్సరాలు. మీ భూమిలో వెళ్ళిపోవాలంటున్నారా? పో అంటాడు. అంటే మేము పోతాం రాలా నా కొడుకు అంటాను. ఊకుంటాం సార్. ఆయన ఒకడే ఉన్నాడా? ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారా? ఒక ఆయన తీసుకొచ్చిండు. ఎమ్మటి వచ్చిండు ఒక ఆయన. ఓకే. మీరు వీళ్ళ అబ్బాయా? మీ నాయన. సో మీదేనా భూమి? మాదే సార్. 3 ఎకరాలు 7 గుంటలు సార్. డాక్యుమెంట్స్ ఏవో చూపిస్తున్నాడుగా? డాక్యుమెంట్ లేదు సార్. అంతా దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకొని వాళ్ళని పట్టుకొని దొంగ పాస్బుక్లు చేయించుకొని భూమి మీదకి వచ్చి రౌడీలు తీసుకొచ్చి బెదిరించి కొడతానికి సిద్ధమవుతుంది సార్. మొన్న పోలీసు వాళ్ళు కూడా కంప్లీట్ ఇచ్చిన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరూ కంప్లీట్ ఇచ్చినాం సార్. ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరు కూడా సార్ మాది ఇట్లా ఫిజికల్గా ఇట్లా ఉన్నాం కొనుక్కొని ఉన్నాం సార్. పలానా బుచ్చిరాములు అతను మాది 3 ఎకరాలు 7 గుంటలు పాస్బుక్ చేయించుకుంటూ 340 సర్వే నెంబర్ సార్ అని చెప్పి గతంలో చాలా సార్లు పిటిషన్లు ఇవ్వటం జరిగింది సార్. జరిగింది. సార్లు ఎప్పుడు రాలేదు. వస్తామంటారు రావట్లేరు. పీళ్ళ మీదకి రావట్లేరు. ఈడు వచ్చేమో రౌడీలు తీసుకొచ్చి గుండాలు తీసుకు కొడుతుండు. మా పక్కన ఈ బావది ఈయన భూమి ఈ బాబుని కొట్టిర్రు కొట్టి బుచ్చిరాములు మనుషులు ఆయన అమ్మటి ఎప్పుడు 20 మంది ఉంటారు సార్. ఊకే మేము ఎటు పోయినా మమ్మల్ని కాపాడుకున్నాం. మా అమ్మటి వస్తుర్రు. మీకు ఎక్కడిదిరా బిడ్డ మీరు భూమి నుంచి లేకపోతే మిమ్మల్ని జావ దిగుతామని కొడుతురు సార్. ముగ్గురు కొట్టిరు సార్. ఇప్పటికి ముగ్గురు కొట్టినా ఎవరు పట్టించుకుంటలేరు సార్. అసలే బాగా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకుంటలేడు? ఆయన అధికారంలో కూడా లేడు. అపోజిషన్ అంటే మీ వైపు ఉండాలి కదా. మేము జగదీష్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. మేము పోలీసు వాళ్ళకే కంప్లీట్ ఇస్తున్నాం. పోలీసు వాళ్ళే చర్య తీసుకోమని అందరు కంప్లీట్లు పెట్టుకున్నాం సార్. ఆయన దామోదర్ రెడ్డి ఏమో ఆయన ఇబ్బందిగానే ఉన్నట్టు. చాలా మంది ఉన్నారు కదా. పటేల్ రమేష్ రెడ్డి ఉన్నాడు. ఇంకో ఆయన అందరూ కానీ ఎవరు టైం ఇస్తలేరు సార్. మేము అందరు ఇళ్ళనే ఎవరు టైం ఇస్తలేరు. ఇక మేము బీదోళం అయిపోయినా మేము ఎవరు పోయినా పోరా బాయ్ తర్వాత చూద్దాం పోరా బాబు అట్లా ఇట్లా అంటారు సార్. ఎవరు మిమ్మల్ని కొట్టింది? ఎవరు? బుచ్చిరాములు మనుషులు తలకాయ పలిగింది. 4 కోట్లు పడ్డాయి సార్. ఎంతో కొట్టిరు? రాడ్లు తీసుకుని వచ్చారు. రాడ్లు తీసుకుని వచ్చి భూమి మీదకి వచ్చి కొట్టిరు. బుచ్చిరాములు మనుషులు ఎవరు మీరు గుర్తుపడతారా? మనుషులని పెట్టాం, కేసు పెట్టాం. అంత టుప్పోలయ్యా అని మొత్తం ఎస్సీలను వేసుకొని 20 మందిని వేసుకొని వచ్చాను. బుచ్చిరాములు మేము బీసీలో. మీరు బీసీలో? మాదే. ఎస్సీలే కదా మరి? అవును సార్. వీళ్ళు లేరు సార్. ఆ రోజు నేను పొలం కాడికి వచ్చినప్పుడు నా మీద వచ్చి కొట్టారు. ఆ రోజు కొట్టారు. మరి మీరు కేసు పెడితే తీసుకున్నారా? కేసు పెట్టాము సార్. మరి వాళ్ళకైతే ఇంతవరకు అయితే అరెస్ట్ ఏం చేయలేదు. కేసు అయితే పెట్టేసాం. ఎవరైనా బాలనాయక్ సార్ కు అయితే పిటిషన్ ఇచ్చి వచ్చాము. పెట్టేసి పెట్టాము సార్. 307 అట్లాంటివి ఏమైనా పెట్టిండా? 308 పెట్టలేదు సార్. అటువంటి మర్డర్ పెట్టమని చెప్పినా కూడా పెట్టలేదు. 180, 117 ఏదో చిన్న పిట్టి కేసు టైప్ పెట్టారు. ఇంతవరకు అయితే వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఆడైతే ఊళ్ళోనే తిరుగుతున్నాను. కొట్టినాడు. ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఏం జానయ్య గారు ఏం నడుస్తుంది? మీరు కూడా లీడరే కదా. పోయినసారి పోటీ చేసినట్టున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంది, రాళ్లతో కొడుతున్నా. మీరు వస్తున్నారా? హైదరాబాద్లో ఉంటున్నారా? వచ్చినా ఇదంతా జరుగుతుందని తెలిసిన తర్వాతనే మన కలెక్టర్ గారి దృష్టి తీసుకోవడం. ఇది గాంధీనగర్లో అంటే నేను గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సందర్భంలో ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చినటువంటి దాఖలాలు. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉండబడినటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతిపక్షంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యే అందరి సహకారంతో తను దాదాపు ఒక 15 ఎకరాలని రాంగ్ వేలో కబ్జాలో అంటే రికార్డులో ఎంటర్ చేసుకొని ఆ రికార్డులో ఉన్నట్టు ఎంట్రీతో అడ్డం పెట్టుకొని వచ్చి ఇలా మీదకి వస్తున్న తెలిసిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఇంతమందికి అంటే దాదాపు 10 ఎకరాలలో వెంచర్ చేసినటువంటి స్థలాన్ని కూడా
వాడు ఆక్యుపై చేసిన కాబట్టి దాదాపు 100-200 మంది కలిసినప్పుడు కలెక్టర్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి ఫిజికల్ పొజిషన్లో ఎంక్వైరీ చేయించి నేను వెంటనే వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పిండు. ఆ రోజు ఆర్డీఓ గారికి చెప్పిండు, ఎంఆర్ఓ గారికి చెప్పిండు. వారి ఆదేశానుసారం ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా ఫిజికల్గా వెరిఫికేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి వాస్తవాలు కూడా తెలిసింది. వాస్తవం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క అండదండలతోనే మరి ఈ భూములకు విలువ వచ్చింది. ఇవాళ ఇప్పుడున్న సూర్యాపేటలో రాజ్యం ఏంటంటే 50-50 నడుస్తూ ఉంది. ఎవడన్నా పోని సమస్య అది వాస్తవం అవాస్తవం సంబంధం లేదు. ఏదైనా డాక్యుమెంట్ పట్టుకొని పోతే నీకింత నాకింత అని ఆఫీసర్లని వెంటబడి చెప్పడం, ఆఫీసర్లను ఒత్తిడి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ సూర్యాపేట ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి అబ్రాహ్మణులు ఉండో దాదాపు 40-50 ఏళ్ళ నుంచి ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాం. దీని ఎదురుగానే ఆయన ల్యాండ్, అక్కడ కబ్జాలో కూడా వాళ్ళే ఉన్నారు. దాన్ని కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ప్రజలందరూ కూడా నివ్వెరపోయేటటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ ప్లాట్ల కాడికి వస్తే గవ్వా మసన్ రెడ్డి అనేట ఆయన ఎప్పుడో మేము పుట్టక ముందు వెళ్ళిపోయినటువంటి అతని పేరు మీద ఆల్రెడీ మిగతా వాళ్ళ పేర్ల మీద మారిన తర్వాత ఎవరి పేరు మీద అయితే మొటేషన్ కాదో చూసుకొని తప్పుడు పద్ధతులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా డాక్యుమెంట్ లేకపోవడమే వాళ్ళకి వరం అయింది. అంతే డాక్యుమెంట్ లేకపోవడం, ఇలా డాక్యుమెంట్ మీద కూడా ఇప్పుడు పక్కన ఉన్న కస్పరాజు లక్ష్మణ్ అనేట ఆయనతో ఆయన తప్పుడు ఏదైతే పట్టా చేసుకోండు ఆయన సంతకం పెట్టండి. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తాడు మీకు అంటే ఆయనకు పట్టా చేపిస్తున్నానని చెప్పి ఆ ముసుగులో ఆయన పట్టా చేయించుకోండు. ఇది వాళ్ళు గమని వీళ్ళకేమో అసైన్ ల్యాండ్ పట్టా చేయించిండు. ఆ పట్టా ఏదైతే ఉందో పట్టా ఉన్న కాడికి ఆయన చేయించుకోండు. వీళ్ళు ఏమైనా ఇది అసైన్ ల్యాండ్ అనేటటువంటి ఇదిలోనే వీళ్ళరు తీరా ఇది అసైన్ కాదు ఇది పట్టా ల్యాండ్ అని తెలిసిన తర్వాత ఎవరికి చేసుకుని ఎట్లా అని చూస్తే ఇది బుచ్చిరాములు చేసుకున్నారు. వీళ్ళకి పట్టా చేయించింది బుచ్చిరాములే, అది పోరంబుకు చేయించను, ఆయన పట్టా నెంబర్ చేసుకున్నాడు. ఇంతటి దుర్మార్గం నడుస్తుంది. దీని మీద ఇప్పుడున్న నాయకులు వీళ్ళు ఎన్నిసార్లు పోయి విన్నవించినా కూడా సరే ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్ ఉంటున్నాను. అనేక సందర్భాలు అక్కడ పోయినప్పుడు ఆయనకు సపోర్ట్ చేసి ఆయనకు పోలీసులకు చెప్పడం జరుగుతుంది. పోలీసులు వచ్చి ఇలా గుడికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు నిలబడి పెసలు వేయించడం అనేది ఎంత విచిత్రమైన సంఘటన మీరు ఆలోచన. పోలీసులు ఇన్వాల్వ్ అయినారా డైరెక్ట్ గా? బుచ్చిరాములు చెప్తే పోలీసులు వింటురా, లీడర్లు చెప్తే పోలీసులు? బుచ్చిరాములు పానం ఎంత వాడు ఇప్పటికి ఈ గాంధీనగర్ ప్రజలు ఆయనని 7-8 సార్లు తిరస్కరించారు. 7-8 సార్లు పోటీ చేసి ఓడిపోయింది నా మీద. ఆయన ఎవడు దగ్గర కానీ ఇక్కడ వాళ్ళ టార్గెట్ అంత ఏంటంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలు వీళ్ళందరూ కూడా మాకు అండగా ఉంటారు కాబట్టి ఈ ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాటాలు పంచుకొని వాళ్ళకి మద్దతు చేస్తారు తప్ప ఇది బుచ్చిరాములు కాదు. దాని వెనక ఈ రెడ్ల నాయకుల ఒక హస్తం ఉంది. 100% ఆధారాలతో బయట పెడతాం. వీళ్ళు అనుకుంటారు మా బీసీ సమాజం అంతా చూస్తూ ఉంది. ఇవాళ వాళ్ళు చేసేటటువంటి ఆగడాలు ఎన్ని కబ్జాలు చేస్తారో ఇవాళ ఇప్పుడు మీ ముందర పెట్టిన ఎంఆర్ఓ గారే తెలుస్తారు కదా. రేపు పొద్దుగాల 10 ఎకరాల భూమి ఎట్లా వచ్చింది ఎవరి సహకారంతో. ఆల్రెడీ గతంలోనే దీన్ని రికార్డుని తొలగించిన తర్వాత మళ్ళీ వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత దాని రికార్డులకు ఎంట్రీ చేసి భూముల మీదకి రౌడీలని గుండాలని ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వాళ్ళందరినీ పంపించి ఈ పేద ప్రజలందరూ కూడా భయపడి. ఇప్పుడు జగదీష్ రెడ్డి కాంగ్రెస్ మీద గట్టిగానే మాట్లాడుతుండు, వెంకటరెడ్డి జగదీష్ రెడ్డి మీద మాట్లాడుతుండు. ఇప్పుడు జిల్లా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. సూర్యాపేట మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నీ ఒకటే. ఇక్కడ వాళ్ళకు శత్రువులు ఎవరంటే బడుగు బలహీన వర్గాలు. అంటే ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అణచివేసేటటువంటి కుట్రలో ఇద్దరు బాయ్ హాయ్ అని చెప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రలు కూడా మీకు ఇంకో ఎపిసోడ్ కింద చూపిస్తే ఇవ్వాలంటే మీకు సరిపోదు. ఇప్పుడు మీరు తీసుకునే ఛానల్ జగదీశ్వర్ రెడ్డి కుట్రలు, దానికి ఇంకో అధికారం ఉన్నటువంటి చోటా నాయకుని యొక్క లీలలు ఏమున్నాయో మీకు విత్ ఎవిడెన్స్ సూర్యాపేటలో ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టారు, ఎన్ని పార్కులు కబ్జా పెట్టారు. గతంలో ఏదైతే జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి కబ్జాలు ఎవరో చేసినట్టుగా క్రియేట్ చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఆయన చేసినటువంటి ఆగడాలన్నీ కూడా నేను ఈ ప్రజల పక్షాన నుండి కొట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదని మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, సో ఇది పరిస్థితి సూర్యాపేట జిల్లాలో. ఇంకా చాలా కబ్జాలు ఉన్నాయి. వీటన్నిటి మీద భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఫోకస్ చేద్దాం. ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం ఇంత దూరం వచ్చినాం. ఎంఆర్ఓతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆయన మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామంటున్నాడు. సో వాళ్ళ మీద భరోసా పెట్టి మనం ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదా అన్నది. టోటల్గా డాక్యుమెంట్స్ రికార్డ్స్ ట్యాంపరింగ్ చేశారు. అధికారులు కూడా ఇందులో కుమ్మక్కయ్యారు. పోలీసుల సహకారం ఇందులో చాలా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు లోకల్గా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి, మీకు జీతాలు ఇస్తున్నది బలహీన వర్గాల ప్రజలే. మీకు జీతం ఇస్తున్నది జగదీష్ రెడ్డి ఫ్యామిలీ కాదు, లేకపోతే దామోదర్ రెడ్డి ఫ్యామిలీ కాదు, పటేల్ రమేష్ రెడ్డి ఫ్యామిలీ కాదు, వేనారెడ్డి ఫ్యామిలీ కాదు, ఇంకొక ఆయన బీజేపీ అయిన ఫ్యామిలీ కాదు. ఈ ప్రజలు ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ అంశం మీద మన తొలి వెలుగు ఫైట్ చేస్తుంది, బాధితులకు అండగా నిలబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఏమైందమ్మా? ఏ ఊరు మీది? మాది ఈ ఊరే, మాది లెక్కే. ఎక్కడ ఏది ఉన్నా కూడా లేని భూములు కబ్జా పెట్టుకోవటము ఆడికి ఎంతవరకు సాధ్యం. ఎవడైనా సరే, చిన్నోడైనా పెద్దోడైనా, వాడు దొర అయినా దొర బిడ్డైనా, వాని సొమ్ము కాదు, వాని అమ్మ సొమ్ము కాదు. వాడు ఎవడో జంగాలోల ప్లాట్లు చేసుకొని అవసరం ఎక్కడిది వానికి. ఎవడైనా దొరోడైతే కూలి చేసుకున్నాను సొమ్ము తింటాడా? వాడే దొరోడు జేబులు గల్లక్షవట పట్టకుండా సంపాదించుకొని కష్టం చేసుకున్నాను సొమ్ము దోసుకుంటాడా?
దోసుకుంటాడాయా? లేదు. ఈ 50 ఏళ్ల నుంచి ఉన్న కబ్జా మీద ఉన్నది భూమి నాదనటానికి న్యాయమా? న్యాయమేనా? ఈ ప్రజలందరికీ కూడా, దొరలకు అందరికి, రాజ్యానికి అందరికి కూడా ఇష్టమేనా? ఇవాళ ఏదో ఒకటి వార్డు నెంబర్ కానించి సరిపంచ్ కాంచి ఎంపీటీస్ కాంచి ఎంఈస్ కాంచి ఏదో కొద్దిగా ఏవారు వంకర పోయిందన్న లోపలనే మా గాంధీరావు గారికి బలం తక్కువ. జానయ్య మనం గెలిపించేది కూడా లేదు. జానయ్యకు లేనంత లోపట్నే ఈ ఊరుకు మొత్తానికి అధికారమా? ప్రజలందరికి అధికారమా? దొరలకు అధికారమా? బలం ఉందా? బలం లేని ఏం చేస్తారు? ఏం చేస్తారు? వానికి ఎప్పుడు ఉంటుందా బలం? వాడేమన్నా రాసి పెట్టుకుండా భూమి మీద సంపాదించినంత కట్టగడుకొని ఎత్తుకొని పోతారని దొరలది ఎందుకు తీసుకుంటూ? పేదవాని భూమి ఎందుకు? లేని కబ్జాలు చేసుకో అవసరం ఎక్కడిది? ఇవాళ వాడు చేసుకుంటూ ఇంకోటి చేసుకుంటాడు. నా భూమి అని పోయినానికి తలకాయలు వాళ్ళు కొడతారా? రాజ్యం ఇదేనా? పసులకు పసులు కాస్తున్నాయా? దొరలకు దొరలేనా? రాజ్యానికి ఏం లేదా? అన్నం తింటురా? గడ్డి తింటురా? ఏం తింటుర్రు? దొరలు బుయ్య తింటురుగా, బక్కోడు బుయ్య తింటుండుగా. బక్కోడు దొరోడు బంగారం తింటుండే. వాడు కూడా బక్కోడు కష్టం చేస్తేనే, రైతులు కష్టం చేస్తేనే బక్కోడు కూడా రాజభోజనం బలిసినోడు తింటుండు. అంతేనా? మనం వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తున్నాం. కొడుకు తక్కువ వయసు చేస్తున్నాం. తెలుగు నేర్పుతుర్రు. ఆ కొడుకులకు ఓటు వేయటము, ఆ ఓటు వేయద్దు. దొరలకు ఓట్లేసి ఎందుకు గెలిపియాలి? ఏం చేస్తున్నారు? బక్కోడు ఆడు కష్టం చేసుకొని జంగాలోడు జోల సంఖ్యకేసుకొని, వాడు జోల సంఖ్యకేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని భూమి కొనుక్కుంటే ఆయన భూమిని కబ్జా చేస్తాడా? ఇది రాజ్యం అయ్యా. ఇట్లా ఏదేమున్నా మా ఊరు ఒక కామ్దాను, ఒక కదరుగా జానయ్య వార్డు నెంబర్ 20 ఏళ్ల నుంచి పెద్దమ్మ తల్లి ఒట్టిగా రోడ్డు మీద ఉన్న దానికి మేము గొల్లోళ్ళం, ఏదో బిడ్డలం. ఈ రోజు నుంచి ఆ రోజు దాకా వ్యాపారం చేస్తుండు. జానయ్య బలం తక్కువ ఉందన్నది కాదు. జానయ్య ఏం చేయాలనో, పేదోన్ని ఆకలయ్యేటోనికి అన్నం పెడుతుండు. పేదోన్ని ఏం చేయాలో చేస్తుండు. ఏం చేయాలనో ఏటయ్యాలో చేస్తుండు. దొరలది కాక ఏది ఉన్నా ఏమి చేసినా 50 ఏళ్ల మీద ఉన్న భూమిని కబ్జా చేసుకొని ఆ నమ్మ సొమ్మ అన్నిటి నుంచే తెచ్చుకుండా, వాని సొమ్మ ఏమైనా తెచ్చుకుండా మీరు అందరు ఉన్నాక ఎట్లా చేస్తారు? ఇక ఇప్పి మాకు తెలుగు నేర్పుతుండు. ఆంధ్రం తిరగబడితే వాడు ఆ నమ్మ మగాడు వచ్చి దిగుతాడు ఆడ. మాకేందయ్యా? ఓకే ఓకే. ఏమైంది అంటున్నా? 60 సంవత్సరాలు అండి ఆ భూమి కొని. 60 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరు లేరు. ఆ బుచ్చిరామే దానికి పట్ట చేయించుకుంటారు. మా పేదల భూమి చేసుకుంటుంది కానీ ధర్మం అనయ్య. ఇంకా మాకు ఉంటే మనిషికి ఒక ఎకరం 30 గుంటలు గంటే ఉంది. అంతే ఎక్కువ భూములు లేవు మాకు. మమ్మల్ని అన్యాయం చేస్తున్నా బుచ్చిరాములు. కొద్దిగా మీరు దయచేసి మాకు న్యాయం చేయాలనిపిస్తుంది.